హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా? హైదరాబాద్ మార్కెట్ చాలా పొటెన్షియల్ గ్రోత్తో ఉందండి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇదే సరైన సమయం. ఎందుకు అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మీకు మెయిన్ అడ్వాంటేజ్, ఎవరైనా వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ మీకు రిసోర్సెస్ ఉన్నాయి అంటే మెయిన్ రీజన్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకు అంటే బయ్యర్స్ మార్కెట్ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో బయ్యర్స్ మార్కెట్ నడుస్తుంది. సో ఈ టైంలో ఏంటంటే ఎప్పుడైనా కానీ సార్ రియల్ ఎస్టేట్లో ఆర్ఓఏ ఎలా ఉంటుందంటే, రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన తర్వాత అటువైపు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆంధ్ర రీజన్ నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్ కొంచెం ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మొట్టమొదటి ప్రయారిటీ అమరావతి ఉంది అంటున్నారు. ఇది నిజమేనా? సో హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఏపీ నుంచి వస్తున్నాయా, తమిళనాడు నుంచి వస్తున్నాయా, కేరళ నుంచి వస్తున్నాయా, సౌత్ పార్ట్ నుంచే వస్తున్నాయా అనేది భ్రమండి. సో ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తక్కువ శాతం ఉంది. సో మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే హైదరాబాద్కి బెంగళూరు హైవే నుంచి సాగర్ హైవేకు మధ్యలో ఉన్న ల్యాండ్ బ్యాంక్లోనే మీకు ఎక్కువ రెసిడెన్షియల్ జోన్ ఉంది. అట్ ద ప్రియారిటీ మీకు మహేశ్వరం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ సెట్టర్ అండి. మీకు ఓపెన్గా చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్ పాయింట్ మీకు అది. మహేశ్వరం ఎందుకు ట్రెండ్ సెట్టర్ అంటున్నానంటే